హాయ్ హలో నమస్తే నేను మీ రితేష్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ దసరా పండుగ స్పెషల్ పిండి వంటలలో మనం ఈరోజు ప్రిపేర్ చేసుకోబోతున్నాము మురుకులు రెసిపీ చాలా టేస్టీగా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పండుగకి ఖచ్చితంగా ఈ మురుకులని ఎంజాయ్ చేస్తూ తింటారు అంత టేస్టీగా ఉండబోతున్నాయి మరి ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టకుండా మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ దసరా స్పెషల్ మురుకుల రెసిపీ మురుకులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న కడాయి తీసుకోండి అందులో 2 కప్పుల వరకు నీళ్ళని హీట్ చేసుకుందాము ఇప్పుడు బాయిలింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక 1 కప్పు బొంబాయి రవ్వని మెల్లిమెల్లిగా ఇందులో యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటున్నాను ఎక్కడ కూడా లుండలు కట్టకుండా ఈ విధంగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైతే వాటర్ మొత్తం పోతుందో లైట్గా అది ఉడుకుతుందో అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కంప్లీట్గా అది ఉడికిన తర్వాత మొత్తం నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము అందుకోసము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఆ మిక్సింగ్ బౌల్లో ఇప్పుడు ఒక 2 స్పూన్ల నువ్వులని యాడ్ చేస్తున్నాను దాంతోపాటే ఒక స్పూను జీలకర్ర పావు స్పూను పసుపు ఒక స్పూను కారం పొడి ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటే ఒక 2 కప్పుల వరకు అటుకులని నేను తీసుకుంటున్నాను దాన్ని మంచిగా మనం గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ మొత్తం మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ విధంగా ఈ పౌడర్ కూడా మనం అటుకుల పొడి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఆ స్పైసెస్తో పాటు ఈ అటుకుల పొడిలో బాగా కలిసే విధంగా ఒక్కసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో రవ్వ యొక్క మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను సో మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవసరమైతే వేడి నీళ్ళు కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా ఇదంతా కూడా మురుకుల పిండిలాగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి వేడిగా ఉంటుంది సో చల్లగా కొద్దిగా అయిన తర్వాత మీరు కలపడం అనేది స్టార్ట్ చేసుకోండి సో వీలైతే కొద్దిగా మాత్రమే వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి మరి ఎక్కువ చేస్తే పల్సగా అయిపోతుంది మీరు ఇప్పుడు కొద్దిగా తీసుకుంటూ మురుకుల గొట్టంలోకి ఇది యాడ్ చేసుకోవాలి నెయ్యి ఆల్రెడీ మనం గ్రీస్ చేసుకుంది నెయ్యి లేదా నూనెతో గ్రీస్ చేసుకున్న మురుకుల గొట్టంలో ఇవి వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని మనం హీట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మురుకులని బాగా వేయించుకోవాలి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడిగా పండుగ స్పెషల్ పిండి వంటలలో మురుకులు మనం చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము ఇది ఇవాల్టి వీడియో ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి పండుగ కోసము వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఎవరన్నా కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో